వెల్కమ్ టు ఖ్యాతి కనెక్ట్స్. నేను విద్య. ఆంధ్రప్రదేశ్ రాజకీయాలను కుల సమీకరణాలను విడదీసి చూడటం అసాధ్యం. అందులోనూ రాష్ట్రంలో 18% పైగా ఉన్న కాపు సామాజిక వర్గం ఓటు బ్యాంకు ఎటువైపు మొగ్గితే అటువైపే అధికారం అన్నది జగమెరిగిన సత్యం. 5-6 దశాబ్దాలుగా వాడివేడిగా కొనసాగుతున్న ఈ కాపు రాజకీయం ఇప్పుడు కూటమి ప్రభుత్వంలో ఒక్కసారిగా కలకలం రేపుతోంది. టీడీపీ ఫైర్ బ్రాండ్, ప్రభుత్వ విప్ బోండా ఉమా, వైఎస్ఆర్సీపీ ముఖ్య నేత అంబటి రాంబాబుతో వేదిక పంచుకోవడం, ఆత్మీయ ఆలింగనాలు చేసుకోవడం ఏపీ పాలిటిక్స్లో అతిపెద్ద హాట్ టాపిక్గా మారింది. సొంత పార్టీ నేత వ్యవహారంపై సీఎం చంద్రబాబు నాయుడు సీరియస్ అయ్యారు. 95 నాటి చంద్రబాబును చూపిస్తూ గీత దాటితే వాత తప్పదని స్ట్రాంగ్ వార్నింగ్ ఇస్తున్నారు. అసలు ముద్రగడ సంతాప సభలో ఏం జరిగింది? బోండా ఉమ చేసిన కామెంట్స్ వెనుక ఆంతర్యం ఏంటి? బోండా క్లారిటీ ఇచ్చిన త్రివేణి కమిటీ ఉద్దేశం ఏంటి అనేది వాళ్ళ పాయింట్ ఆఫ్ వ్యూలో చూద్దాం. కాపు జేఏసీ ఆధ్వర్యంలో జరిగిన ముద్రగడ సంతాప సభకు 50కి పైగా కాపు లీడర్లు హాజరయ్యారు. కానీ కెమెరా ఫోకస్ అంతా ఆ ఒక్క కార్నర్ మీదే పడింది. టీడీపీ ప్రభుత్వ విప్ బోండా ఉమా, వైసీపీ మాజీ మంత్రి అంబటి రాంబాబు పక్కపక్కన కూర్చోవడం, కాసేపు అలాయి బలాయి ఆడుకోవడం సెంటర్ ఆఫ్ అట్రాక్షన్గా నిలిచింది. సరిగ్గా ఇక్కడే బోండా ఉమా చేసిన కామెంట్స్ టీడీపీని తీవ్ర ఇరుకున పెట్టాయి. కాపు సామాజిక వర్గంలో అలజడి ఉందని, కాపుల ఆక్రందనలను ప్రభుత్వం పట్టించుకోవాలని, న్యాయపరమైన డిమాండ్లను అధిష్టానం దృష్టికి తీసుకెళ్లామంటూ బోండా ఇచ్చిన స్టేట్మెంట్స్ కూటమిలో కన్ఫ్యూజన్ క్రియేట్ చేశాయి. అది వైసీపీ సభ కాదని, కాపు నాయకుడు సంస్మరణ సభకు వెళ్తే తప్పేంటని బోండా లాజిక్స్ లాగుతున్నా సొంత పార్టీ నేతల నుంచే ఆయనకు కౌంటర్లు పడుతున్నాయి. బోండా ఉమా ఎపిసోడ్పై టీడీపీ అధిష్టానం ర్యాపిడ్ యాక్షన్ షురూ చేసింది. ఈ వ్యవహారాన్ని సూపర్ సెన్సిటివ్గా తీసుకున్న సీఎం చంద్రబాబు నాయుడు కాపు సమాజంలో ఏర్పడ్డ డిస్టర్బెన్స్ ని వెంటనే తొలగించాలని డిసైడ్ అయ్యారు. నేరుగా పార్టీ లీడర్లతో టెలికాన్ఫరెన్స్ నిర్వహించి వైసీపీ నేతలతో వేదికలు పంచుకోవద్దు, అదొక విషవృక్షం, వాళ్ళ ఉచ్చులో పడొద్దు అంటూ స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు. అంతేకాదు, సమస్య ఉత్పన్నమైన 24 గంటల్లోపే త్రివేణి కమిటీని రంగంలోకి దించారు. పల్ల శ్రీనివాస్, నిమ్మల మరియు లోకేష్ టీంలో పర్సన్ అయిన కిలారు రాజేష్ కు ఈ బాధ్యతలు అప్పగించారంటేనే అధిష్టానం ఈ ఇష్యూను ఎంత సీరియస్ గా తీసుకుంటుందో అర్థం చేసుకోవచ్చు. వీలైనంత త్వరగా ఈ మంటలను చల్లార్చకపోతే డ్యామేజ్ తప్పదని కూటమి పెద్దలు భావిస్తున్నారు. ఏపీలో సుమారు 1,15,00,000 మంది ఉన్న కాపు జనాభా కనీసం 75 అసెంబ్లీ స్థానాల్లో గెలుపోటములను ప్రభావితం చేయగలవు. 1988లో ఎన్టీఆర్ కేబినెట్ లో నుంచి ముద్రగడ బయటకు వచ్చినప్పుడు గానీ, 2009లో ప్రజారాజ్యం పార్టీతో గానీ, 2019లో తుని రైల్ దహనం ఎఫెక్ట్తో గానీ కాపుల ఓట్లు ఎటు పడితే అటే ప్రభుత్వాలు ఏర్పడ్డాయి. 2024 ఎన్నికల్లో కాపుల ఛాంపియన్గా పవన్ కళ్యాణ్ నిలబడటంతో ఆ సామాజిక వర్గం ఓట్లన్నీ కూటమికి గంపగుత్తగా పడ్డాయి. పవన్ డిప్యూటీ సీఎం కావడంతో కాపుల చిరకాల కోరిక నెరవేరిన పూర్తి రాజ్యాధికారం కోసం వారు కసిగా ఎదురు చూస్తున్నారు. ఈ సెంటిమెంట్ను క్యాచ్ చేసుకునేందుకు ఇప్పుడు వైసీపీ ప్లాన్స్ రచిస్తుంటే దాన్ని తిప్పికొట్టేందుకు కూటమి కౌంటర్ స్ట్రాటజీలు ప్లే చేస్తోంది. చూసారుగా, ఒక సంతాప సభ, 2 నేతల కలయిక ఏపీ రాజకీయాల్లో ఎంతటి ప్రకంపనలు సృష్టిస్తోందో. ముద్రగడ ఎపిసోడ్కు బోండా ఉమ ఇచ్చిన ఫినిషింగ్ టచ్తో టీడీపీ అలర్ట్ అయ్యింది. మరి త్రివేణి కమిటీ రిపోర్టు తర్వాత బోండా ఉమపై చర్యలు ఉంటాయా? ఈ కులకలంతో మళ్లీ కాపు రిజర్వేషన్ల అంశం తెరపైకి వస్తుందా? కాపు ఓటు బ్యాంకును కాపాడుకునేందుకు కూటమి, వైసీపీ వేయబోయే నెక్స్ట్ ఎత్తుగడలు ఏంటి? అసలు ఈ కాపు చిచ్చు ఏ పార్టీకి ఉచ్చు బిగిస్తోంది? వేచి చూడాలి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఖ్యాతి కనెక్ట్స్.